చెప్పండి. ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు మొక్కల్లో పడి ఆడవలసిందే 3 రోజులు. ఎవడు రాడు ఇక్కడ వాసన కొట్టుకుంటున్నాం. మా ఓడు రాలా, మా ఓడు రాలా, మా ఓడు రా. మీ ఓడి కంటే ముందు యమధర్మరాజు వచ్చాడు. మీ ఓడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇక్కడికి. ఎందుకు వచ్చిందండి ఇంత కర్మ? పిల్లల్ని అక్కడెక్కడో పెట్టుకుని మనం ఎక్కడెక్కడో ఉండి పోయినప్పుడు కూడా రాక. ఎందుకంటే వారు అక్కడే సెలవు లేదు. ఈ మధ్యన కొత్త టెక్కిన కూడా మొదలైంది. వీడియోలో చూపించండి. వీడు రాకపోగా మళ్ళీ వీడియోలో చూడడం ఏదో శుభ సందర్భంలాగా. దానక్రియలు వీడియోలో చూపిస్తారా? అంత గ్రహస్థితి మాడిపోయిందా మనకు? అంత అవసరమా? ఎవరికండి ఇక ఎప్పుడూ రాలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరి అయ్యో నాకు చూడాలని ఉంది అంటే చూపిస్తాం. కానీ మామూలుగా ఏమిటండి, అదేమన్నా శుభ సందర్భం అందరికీ ప్రదర్శించడానికి మనసు గుండె మండిపోదా? ఈ ఆలోచన చేస్తే కాస్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకని పొలాన్ని హలాన్ని నమ్ముకున్నటువంటి రైతు గురించి గౌరవమైన మాటలు ఇంట్లో రావాలి ఖచ్చితంగా. వ్యవసాయాన్ని మించినటువంటి వృత్తి లేదు. వ్యవసాయం ఉంటేనే వ్యాపారమైనా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఉంటుంది. వ్యవసాయం అంటే భూమి